సలార్ సూపర్ డూపర్ హిట్ టాక్ తో 100 కోట్లు కలెక్ట్ చేస్తోంది. ప్రభాస్ కు 6 సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే సలార్ 2లో స్టోరీ ఏముంటుంది? అందరికీ తెలుసు, సలార్ 2లో చూపించేది పృథ్వీరాజ్ మరియు ప్రభాస్ ఎందుకు శత్రువులుగా మారారు అని. కానీ స్టోరీ లైన్ అంటే వాళ్ళు శత్రువులుగా మారడానికి కారణం ఏంటి అని ఆలోచించారా? మనకైతే ఆ కారణాన్ని ఇండైరెక్ట్గా పార్ట్ 1లోనే చూపించారని నాకు అనిపిస్తోంది. సో ఒక్కసారి మనం సలార్ 2 స్టోరీని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. అయితే సలార్ 1లో చూసాము అంటే మనం చివర్లో పృథ్వీరాజ్ ఒక కోరిక కోడతాడు, నా కళ్ళ ముందు కనిపించేంత నాకు కావాలి అని, కర్తన్ అవ్వాలి అని చెప్పి. ఇక డౌటే లేదు, సలార్కి ఇచ్చిన ఎలివేషన్ చూసాము అంటే ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ చూసాము అంటే పృథ్వీరాజ్ని తీసుకుని వెళ్ళి ఆ కర్త చైర్లో కూర్చోబెట్టేశాడు. దాని తర్వాత పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి సినిమాలో, అవన్నీ సింగిల్ హ్యాండెడ్గా ప్రభాస్ హ్యాండిల్ చేస్తాడు. మరి అంత చేసిన ప్రభాస్తో పృథ్వీరాజ్ కు శత్రుత్వం ఏంటి? ఇప్పుడు మనం ఒక్కసారి పార్ట్ 1లోకి వెళ్ళాలి. ప్రభాస్ పృథ్వీరాజ్ తో కలిసి ఖాన్ సార్ లోకి వెళ్ళాక ఒక రోజు నైట్ వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు పృథ్వీరాజ్ చెప్తాడు, నాకు భయం అవుతోంది, నేను కర్తన్ అవ్వనేమో లేకుంటే నేను దొరన్ అవ్వనేమో కాదు, నా తమ్ముడు బాచీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి. దేవా, నువ్వు బాచీని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్తాడు. సో తమ్ముడు అంటే పృథ్వీరాజ్ కు ప్రాణం. ఇదే విషయాన్ని శ్రియా రెడ్డి అంటే ఫ్యామిలీ పరంగా చూసామో అంటే పృథ్వీరాజ్ కి స్టెప్ సిస్టర్ అనమాట. సో తను కూడా చెప్తుంది, నువ్వు మాకు అనుకూలంగా ఓటు వేయకుంటే నీకు ఇష్టమైన ప్రాణాన్ని చంపేస్తాను అని చెప్పి. సో పృథ్వీరాజ్ కు అతి ఎక్కువ ఇష్టమైంది తన తమ్ముడు బాచి. మేబీ పృథ్వీరాజ్ కర్త అయ్యాక ఏవైనా కొన్ని క్లాషెస్ వచ్చి ప్రభాస్ అనుకోని విధంగా బాచిని చంపేసి ఉండొచ్చు. అయితే ఎందుకు చంపుతాడు అంత ఈజీగా అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు పార్ట్ 1లో ఒక చిన్న హింట్ ఇచ్చారు. అదేంటి అంటే ప్రభాస్ ఎక్కువగా రియాక్ట్ అయ్యేది ఒక అమ్మాయిల విషయంలో, అంటే అమ్మాయిలతో చెడుగా ప్రవర్తించినప్పుడు, అమ్మాయిలకి హాని కలిగించేటప్పుడు. కాబట్టి బాచి ఏదో అమ్మాయిల విషయంలో తప్పు చేసి ఉండొచ్చు. ఆ టైంలో ప్రభాస్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఆ విధంగానే బాచీని ప్రభాస్ చంపేసి ఉండొచ్చు అనమాట. ఇదే సలార్ 2 మెయిన్ స్టోరీ లైన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, కృష్ణకాంత్ ట్విస్ట్. అంటే శ్రియా రెడ్డి ఆమెతో పక్కనే ఉండే కృష్ణకాంత్ ఎందుకు అబ్రాడ్కి వెళ్ళిపోయాడు కూతుర్ని తీసుకొని, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి, ఇదైతే మనం చూడాలన్నమాట. వెయిట్ చేయాలి. మేబీ దానికి దీనికి ఏమైనా లింక్ ఏమైనా పెట్టాడా ప్రశాంత్ నీల్ అవన్నీ. బట్ సలార్ 2 స్టోరీ మాత్రం 99% ఇదే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.